మీ అంచనాలు తలకిందులయ్యాయి. మమ్మల్ని ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఇప్పుడు ఏమైందని మీరు ఇలా వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు? చెయ్యాల్సిందంతా చేసి ఏమైందని కంప్లైంట్ ఇస్తున్నారని అడుగుతున్నారా? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడండి. అసలు ఏ అనుభవం లేని మీ మనవరాల్ని ఎండీని చేయడం వల్ల ఇదంతా జరిగింది. ఎండీ అనగానే ఓల్ అండ్ సోల్ పవర్స్ వారివే అన్నట్టు ప్రవర్తించారు. ఏం పద్ధతి అండి ఇది? కొత్త ప్రోడక్ట్ ప్లాన్ చేసినప్పుడు డైరెక్టర్స్ని సంప్రదించాలన్న సాంప్రదాయం తెలీదా? సంప్రదింపులు సాంప్రదాయాలు అని కూర్చుంటే పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. పోటాపోటీగా బిజినెస్ నడిపినప్పుడు ఎంత స్పీడ్గా ఉండాలి. అందుకే సడన్ డెసిషన్ తీసుకున్నాను. దానికి ఇంత ఇదైపోతున్నారే? స్వర్ణ, నువ్వు మాట్లాడుకు. వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు. ఏదో తెలిసిందాల్లా, వ్యాపారంలో ఆరితేరిందాల్లా అలా మాట్లాడకు. అలా అనుకునే ఇలా మునిగిపోయేలా చేసింది. చూడండి, మునగటాలు లేవు, తేలటాలు లేవు. మీరు మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. సావధానంగా పరిష్కారం ఆలోచిస్తాను కానీ మీరు ధైర్యంగా వెళ్ళండి. ఈ సావధానాలు పరిష్కారాలు సాగతీతకే గాని సమస్య సెటిల్ అవ్వడానికి కాదు. మీకు ఆపేక్షలు ఉండొచ్చు, కానీ మేము నష్టపోవడానికి సిద్ధంగా లేము. అనాలోచితంగా చేసిన పనికి కోట్లలో నష్టపోయేలా ఉన్నాం. కోర్టు తీర్మానం చేయని ప్రోడక్ట్ గురించి ప్రయత్నం చేయడం ఏంటండి? నాకు తెలిసి నా అంచనా ప్రకారం నష్టం 10 కోట్ల పైమాటే. ఇంకా వారినే కొనసాగించాలనుకుంటే మేము విత్డ్రా అవుతాం. మా వాటాలు మేము వెనక్కి తీసుకుంటాం. మమ్మల్ని నమ్మి షేర్స్ తీసుకున్న వాళ్ళ షేర్స్ కూడా మీరు రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. వింటున్నావా? బాగా విను. మా దగ్గర నోరెత్తి సమాధానం చెప్పినట్టు కాదు, వాళ్ళకి చెప్పు సమాధానం. ఈ సమాధానాలతో సమస్య తీరిపోదండి. మాకు నష్టం వస్తే మాత్రం కుదరదు. చూడండి, మీకెలాంటి నష్టం రాకుండా చూసే పుచ్చి మాది. ఇది చేసిన ట్రాన్సాక్షన్స్ వల్ల కంపెనీకి నష్టం రానివ్వను. మించి వస్తే అది నా సొంతంగా భరిస్తాను. మీకు మాత్రం పంచను. ఇంకా అది ఎండీగా కొనసాగాలా వద్దా అన్న విషయం మీతో సంప్రదించాకే ఒక నిర్ణయం తీసుకుంటాను. అదేంటి గ్రాని, నువ్వు భరించడం ఏంటి? మీ ఆవిడని ఎండీ చేసింది తను కాబట్టే బాధ్యత తీసుకుంటుంది. స్వర్ణ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లనే కదా నష్టం వస్తుందని వాడు భయపడుతున్నారు. సాధించాలి ఏదారైనా గాని, శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. హలో అమ్మమ్మ గారు. ఏంటి స్వర్ణ, చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు? మంగ శ్రేయోభిలాషులెవరో తెలిసినా వాళ్ల చేతనే మంత్రజలం ఎలా తాగించాలా అనా? అవునమ్మమ్మ గారు. నేను ఊహించినట్టే సీత గుడికెళ్ళింది. నా ప్లాన్ ప్రకారం నా మనిషి సీతకు మంత్రజలం అంటూ అది మంగమ్మకు తాగిస్తే మంచిదని ఆ జలాన్ని సీత చేతికి అందించాడు. అవునా? అవునో కాదు, కాసేపాగు. సీతే మంత్రజలంతో నీ ఇంటికొస్తుంది. సంజీవినిగా భావించి విషాన్ని అదే స్వయంగా ఆ మంగమ్మకు తాగిస్తుంది. గుడి నుండి ఆ జలంతో బయలుదేరిందని ఇప్పుడే నాకు సమాచారం వచ్చింది. అదే విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను. చాలా చాలా థ్యాంక్స్ అమ్మమ్మ గారు. ఈవిడ బుట్టలో పడితే గాని నాకు అధికారాలు సొంతం కావు. బుట్టలో కాదే పిచ్చిదానా, ముందు నీ వశం అవుతుంది.
ఆ తరువాత మంచం పాలవుతుంది. అప్పుడు పిఠాపురం సంస్థానానికి నువ్వే రాణివవుతావు. మిమ్మల్ని సర్వనాశనం చేస్తే గాని నా మనసుకు శాంతి ఉండదు. మిమ్మల్ని సర్వనాశనం చేస్తే గాని నా మనసుకు శాంతి ఉండదు. అమ్మమ్మగారు, అమ్మమ్మగారు, ఎదురెళ్ళి పలకరిస్తే లేనిపోని అనుమానాలు వస్తాయి. పక్క నుండి చూస్తే సరిపోతుంది. ఆవిడ ఈవిడకు మంత్రజలం తాగించడం ముఖ్యం. ఎందుకు సీత అంత కంగారు? నేను రాత్రి చెప్పాను కదా, నాకేం కాదు, నన్ను ఎవరు ఏమీ చేయలేరని. మీకున్నపాటి ధైర్యం నాకు లేదమ్మమ్మగారు. నేను ఇప్పుడే గుడికెళ్ళాను. మీ పేరున అర్చన కూడా చేయించొస్తుంటే నీ ఆత్మ బంధువుకు అపకారం జరిగిందనే కలలు వస్తున్నాయా? నీ కుటుంబ పెద్దకు నలత చేస్తుందన్న ఆందోళన కలుగుతుందా? పుష్కర కాలం ఏకదాటున హిమాలయాల్లో చేసిన శివాభిషేక మంత్రజలం నువ్వు ఎవరి గురించి ఆందోళన చెందుతున్నావో వారికి తాగించు. అంతా మంచే జరుగుతుంది. మీకు తాగిద్దామని మంత్రజలం అయ్యో, ఏమిటి? ఏమైంది? స్వామీజీ ఇచ్చిన మంత్రజలాన్ని ఆటలోనే మర్చిపోయాను అమ్మమ్మగారు. ఇప్పుడెలా? ఇంత మతమరపు వచ్చిందేంటి నాకు? అయితే ఇప్పుడు ఎలా సీత? నీకు నా మీద నాతి ప్రేమ, నా గురించి పడే కంగారులో మర్చిపోయి ఉంటావు. మంత్రజలం ఇవ్వడానికి వస్తూ అదే మర్చిపోవడం ఏంటి? పుట్టి వెర్రి బాగుంది. ఆరటం ఎక్కువ దీనికి. ఎవరు? అబచా బాబా, నేను నిన్న అరోరాతో వచ్చిన స్వర్ణను. చెప్పు తల్లి. మీరిచ్చిన మంత్రజలం మా సీత తీసుకొని అమ్మమ్మకి తాగించడానికి బయలుదేరింది. కానీ ఇప్పుడు ఎలా బాబా? దిగులు పడాల్సిన పనియే లేదు. నేను అబచాని. అది నేను మంత్రించిన జలం. నా ఆధీనంలో నా మాటే వింటుంది. తిరిగి ఆ జలం మీరిచ్చిన ఆ ఫోటోలో ఉన్న ఆవిడకు అందేలా చేస్తాను. ఈ రోజు నక్షత్రాన్ని బట్టి చూస్తే దైవ బలం తగ్గుతుంది. అబచా హామీ ఇస్తున్నాడు. నిశ్చింతగా ఉండు. ఓకే బాబా. ఓం భవానీ వసః. ఓం భవానీ వసః. ఓం భవానీ వసః.